దాని తోటి अरे गिला टेवर अरे అన్నయ్య రామచంద్ర నేనేమి చేయుదు అన్నా ఇంతవరకు నీ అత్తగదులుచున్నా నేనేమి చేయుదు అన్నా Thank you.
అన్నయ్య. జానకమ్మ అనరాని మాట అని ఉన్నాడా? అవునన్నయ్య. అందుకే వచ్చి ఉన్నావా? అవునవును. అయితే మనం ఆ యొక్క పర్మశాలకు పోదాం పదవు. రామ 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 సీత రామ 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 సీత అన్నయ్య. ఆ యొక్క అందమైన పర్మశాల చిన్నపోయి ఉన్నదంటే మనకేదో మోసం వచ్చి ఉన్నారు. రాముడు పర్ణశాలలో సీత లేకుండా చూసి లక్ష్మణుడితో శ్రీతలేవురా లక్షణ చిన్నమాయ పర్మశాల శ్రీతలేవురా ఆ యొక్క ప్రకృతులు ఆ యొక్క వృక్షములు కలకలలాడుతూ పచ్చగా ఉండేది ఆకులు ఆదేసుకొని ఉన్నాయి. అవును. ఆ మూగ జంతువులు కూడా కంటది పెట్టుకొని చెవులాలేసుకొని తోకలు ముడుచుకొని ఉన్నాయి. అవును. అంతేగాక ఆ సింధూరం చెందిన పర్మశాల ఏ విధంగా ఉందో అంత కథలు మాసి ఉన్నది. పర్మశాల బాగా పాడుబడి ఉన్నది. అంటే సీత లేనట్టే. అలాగేనా అన్నయ్య? అటులైతే పోయి చూద్దాం పదము. కొంచెం పునాది. ఎంట్రీ
ఇక్కడ పెద్ద గొయ్యి తవ్వి ఉన్నది. లేదా సీతమ్మ జరిగి ఉన్నట్టు ఉన్నది అన్నయ్య. ఆ గొయ్యి సీతను లేపుకొని గగన మార్గమున లేచిపోయినట్టు ఉన్నది. రుచి ఎక్కడ చూసినా అడుగు జాడలేదు, వాహనం జాడలేదు. అవును అవును, ఎవడు కావచ్చు? అదే చూద్దాం. జీవితేశ్వరి ఎక్కడ చూసినా కానీ సీత అడుగుజాడ కూడా లేదు. అంటే ఈ సీతను ఎవడో గగన మార్గం నుంచి తీసుకొని వెళ్ళవచ్చు. అవును అన్నయ్య, అలాగే తీసుకుపోయినట్టు కనపడుతున్నది అన్నయ్య. మన సింధిలబోకు రామచంద్ర మదిలో రంజిలబోకు జానకి దేవి ఇక్కడికే రాగలదు. దుఃఖించకు అన్నయ్య. సరుకు క్షణమైన భర్తజాల లక్షణ. అవును అన్నయ్య. వనము నందు నీవు ఇటుల బలపోయా వనదు తండ్రి. వనము నందు నీవు ఇటుల బలపోయా వనదు తండ్రి. బలపోయా వనదు తండ్రి. అన్నయ్య రాఘవ రామచంద్ర, నీ యొక్క అనములో ఎంత దుఃఖించినా ప్రయోజనం లేదు. సీతను వెతుకుటకు పోదాం పదము. మాయమృగముపై కుమ్రమతగలిగగా సీత మాయమృగముపై
బంగారు లేడీకి ఎత్తి నాకు ఇస్తే నా ఇష్టానుసారంగా ఆడుకుంటానని తెచ్చిన Zoom కాదు. Brightness. వైకుంఠవాసాని వనము నందు కుమ్మరిల్ల వైకుంఠవాసాని వనము నందు కుమ్మరిల్ల వైకుంఠవాసాని వనము నందు కుమ్మరిల్ల వైకుంఠవాసాని వనము నందు కుమ్మరిల్ల వైకుంఠవాసాని వనితను వెతుకుటాకు వరసగాను వెతుకుటాకు అన్నయ్య ఈ మనం కూడా చింతించకము ఆ సీతాదేవిని ఎదుగుటకై పోదాము పరువు అవును ఇలాంటి చింతించుడు అవసరం లేదు. ఈ యొక్క జానకి దేవి జాడలు వెతుకుటకై పోదాము పరువు
శ్రీలంక నిండుతారు మంది
అవును కదా అన్నయ్య. ప్రేమ మొత్తం ఆగు. లైట్ వేసినప్పుడు కోస్తాం ఒక్కొక్కరిని కోస్తాం ఇక బాణాలతోటి. కన్నన్న శ్రీరామ అయోధ్యలో మనలా వచ్చిందిరా మరి నిర్మలా హృదయ క్రీడాయనే నిర్మలా హృదయ క్రీడాయనే చాల నిండా జన్మతునుండా నాయనే నిర్మలా హృదయ క్రీడాయనే
राजा रामचंद्र महाराज को, बोलो वीरा हनुमान को। శ్రీధర్ బాబు ప్లానింగ్ పర్ఫెక్షన్ మనం राजा रामचंद्र महाराज को, बोलो वीरा हनुमान को। ఇప్పుడు అయోధ్య వెళ్ళనాడే సీత లంక నగరానికి రామ 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 రాఘవ తోడు బిడ్డరా తోడు బిడ్డరా వనుడు దరసుతను మింగి మనము వచ్చుటాగాంచి దక్షిణ విధమున పడెనుగా పక్షి రూపము చేరి పడెనుగానా శరము సాధించి సంపువాడా అన్నయ్యా ఎవడో దానవుడు మన సీతను మింగి మనం వచ్చుదా చూసి పక్షి రూపమున పడి ఉన్నాడు చూడు విని చంపువాడను. దుర్మార్గునికి రామనామము కాదాలదు ఎవరికైనా. ఆయన ఎవరైనా దుర్మార్గుడు కాదు కాబట్టి వాళ్ళని విచారించు. అయ్యా నాపై శరములైన సంధించగలరు. నేను దానవుడను కాను, పక్షిరాజునను వాడను. రావణుని సీతను తీసుకొని వెళుతుండగా నేను పరిగెడుతుంటే అడ్డుకుంటుంది. అప్పుడు నాకు రెక్కలు ఖండించి ఈయన పడవేశానుగా. ఈ సంగతి తెలిసిన కొరకాయి నేను ఇంతవరకు బతికి ఉంది. అయిపోయింది 10 నిమిషాలు.
అవు. అయినా ఈ పట్టేందుకు మీ జాడ పెట్టి గ్రహించలే వాడిని దహనం చేయండి. అలాగే అన్నయ్య చేసేదా. అది కూడా పాయింటే కానీ కొత్త సెల్లవు మనీ అత్తది ఎందుకు స్క్రీన్ లో కనబడదు.